ముందుగా అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూట్యూబ్ కనుక ఈ వీడియో మీకు సజెషన్ చేసిందంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి మన ఛానల్ చెక్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంత చిన్న వస్తువు కూడా ఒక లాంగ్ వీడియో అవసరమా అనే వాళ్ళ కోసము కిచెన్లో మనకి ఎక్కువ మ్యాక్సిమం పని అక్కడే చేసినా మనం చేసే ప్రతి పని మనతో పాటు మన ఫ్యామిలీ హెల్త్ని కూడా దానికి ఇంపాక్ట్ పడిద్ది. కాబట్టి కిచెన్లో మనం వాడే కొన్ని వస్తువులు మనం ఏదైనా కొన్న లాంగ్ ఇన్వెస్ట్మెంట్తో కొంటే ఒక్కసారి కొంటే లైఫ్ లాంగ్ ఉపయోగపడేలా ఉండే దాని గురించి ఈరోజు వీడియో ఉండిద్ది. వెల్కమ్ బ్యాక్ టు లర్న్ మోర్. కిచెన్లో నేను ఎక్కువ ప్రైస్ పెట్టి ఏదైనా కొన్నానంటే ఈ చాపింగ్ బోర్డ్. ఇది కొన్ని కూడా 2 months అవుతుంది. 2 months తర్వాత వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే మనము ఇలాంటి కిచెన్లో వాడే ఇలాంటి విషయాల్లో మనకి హెల్త్కి యూజ్ అయ్యే విషయాల్లో అయితే కొంచెం వాడి దాని మీద రివ్యూ ఇస్తే మంచిదని. ఇది వచ్చి నాకు 499 పడింది. కొంచెం కాస్ట్ ఎక్కువే పెట్టినా సరే కానీ మనకి వచ్చే ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. సో ఇదేంటంటే స్టీల్ చాపింగ్ బోర్డు. ఈ మధ్యన కాలంలో ప్రతి యూట్యూబర్ చాలామంది వాడుతున్నారు, చాలామంది ఇళ్లలో కూడా చూస్తుంటారు. ఇదేంటంటే మనం కౌంటర్ టాప్కి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇందులో రకరకాల సైజులు ఉంటాయి. మన కౌంటర్ టాప్ బట్టి సైజుని బట్టి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. అయితే ఈ స్టీల్ చాపింగ్ బోర్డు క్లీనింగ్ కానీ ఎలా వాడితే మనకి ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉండిద్ది అనే దాని గురించి ఈరోజు వీడియో అనమాట. సో ఇదేంటంటే మనం ఓన్లీ కూరగాయలు కట్ చేయడానికి కానీ కాదు, ఏదైనా చపాతీ కానీ రోటీస్ చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడిద్ది. ఎక్కువ స్పేషియస్గా ఉండిద్ది. మనం కూరగాయలు కట్ చేసి నార్మల్గా ప్లాస్టిక్ కానీ లేకపోతే వుడెన్ చాపింగ్ బోర్డ్స్ మీద కానీ కూరగాయలు కట్ చేసి సపరేట్గా ప్లేట్లో పెట్టుకునే పని ఉండిద్ది. దీని మీద అది ఉండదు అనమాట. సో ఇదేంటంటే డైరెక్ట్ కౌంటర్ టాప్కి ఫిక్స్ అయ్యిద్ది కాబట్టి మనకి ఎటు కదలకుండా ఉండిద్ది. మనం చక్కగా ఎన్ని అయినా సరే కూరగాయలు కట్ చేసుకోవచ్చు దానికి ఉండే సైజుని బట్టి. అండ్ ఇది కింద పెట్టేటప్పుడు ఏంటంటే మనకి తడి తగలకుండా చూసుకోవాలి, లేకపోతే బ్యాక్ సైడ్ ఇలాంటి మౌల్డ్స్లో వస్తాయి అనమాట. అండ్ దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీ. కానీ స్టీల్ స్క్రబ్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. మీరు వాడే చాక్స్ కానీ ఏదైనా షార్ప్ని పడితే కనుక వాటి మీద గీతలు పెడతాయి. సో స్టీల్ స్క్రబ్ కాకుండా నార్మల్ స్క్రబ్తో మీరు క్లీన్ చేయడం మంచిదన్నమాట. వాటర్ పడకుండా చూడండి. అండ్ మీరు క్లీన్ చేసాక కౌంటర్ టాప్ క్లీన్ చేశాక బ్యాక్ సైడ్ వాటర్ ఉందనుకోండి, దాన్ని మొత్తం ఫంగస్ లాగా పట్టిద్దాం. సో వాటర్ లేకుండా నీట్గా క్లీన్ చేసి అది పెడితే మనం లాంగ్ లాస్టింగ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్, మీరు ఏది యూజ్ చేస్తారో ఏది బెస్ట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.